జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా పారదర్శకంగా సాగేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు వేగవంతం చేస్తుంది. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో హెల్ప్ డెస్క్ పనితీరును సమీక్షించిన కలెక్టర్ నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు అవసరమైన పత్రాలు, విధి విధానాలు స్పష్టంగా వివరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రిటర్నింగ్ అధికారులతో మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ పకడ్బందీగా జరగాలి, నిర్దిష్ట రిజిస్టర్లు ఖచ్చితంగా నిర్వహించాలి, సమయ పాలన తప్పనిసరి అని కలెక్టర్ స్పష్టం చేశారు. మొదటి విడత నామినేషన్లో నవంబర్ 27 నుంచి 29 వరకు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు ఆయన చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ రమాకాంత్, ఎంపీఓ రత్నాకర్, ఎన్నికల అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ శాంతియుతంగా సాగేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్లు అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. ఓటింగ్ చేయాలి వాళ్ళకు నామినేషన్స్ ఫామ్ తీసుకున్నాక ఇస్తాము. కానీ మీ ఫార్మ్లో కూడా ఒక ఫార్మ్ ఉంది, మీ నామినేషన్ ఫార్మ్లో కూడా ఒక అక్నాలెడ్జ్మెంట్ ఫార్మ్ ఉంది. లాస్ట్ ఉంది సార్, ఫోర్త్ లాస్ట్ ఐ థింక్ ఫార్మ్ 4 ఉంది. అది కూడా ఇవ్వాలి మీరు. చింపిస్తారు చింపి ఇవ్వాలి. సర్పంచ్ పెడతారు ప్రతి జీబీకి ఒక రిజిస్టర్. సో ఇది దీంట్లో నామినేషన్ ఫైల్ చేసిన వాళ్ళు ఎంట్రీ చేస్తారా, లేకపోతే ఎన్ని నామినేషన్స్ వస్తాయి అన్ని చేస్తారు? మీకు నామినేషన్ రాగానే డేట్ అండ్ టైం అక్కడ కూడా చేసుకోవాలి. సెకండ్ కాల్ ఇది ఆల్ ఆఫ్ వీడియోస్ కి సర్క్యులేట్ చేసేసేది. రిజర్వేషన్స్ అడిగారా? అడిగారా? కొందరు అడిగారు. ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు వచ్చిన వాళ్ళు? యాక్చువల్గా అంటే నామినేషన్ ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, మన అమౌంట్ యాక్చువల్గా మేము అన్నీ అక్కడే దాంట్లో మేము వాట్సాప్లో షేర్ చేస్తాము. అక్కడక్కడ ఒక పని చేయండి, దిస్ ఇస్ యూనివర్సల్. ఓకే, ఇది మీరు గ్రామ పంచాయతీలో కూడా నోటీస్ బోర్డులో పెడితే అయిపోతుంది. ఇది రిక్వైర్మెంట్